హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంజరం చేపల పులుసు అండి. అమ్మ పంపించింది చాలా ప్రేమతో. కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంది. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఇక్కడ చూసారు కదండి, ఇవే వంజరం చేప ముక్కలు అనమాట. అమ్మ శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పంపించిందండి. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం. ఇక్కడ చూపించుతున్నాను కదా, ఇది పెద్ద టమాటా అంతా చింతపండు తీసుకుని ఈ విధంగా నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అల్లము, వెల్లుల్లి, అలాగే దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు, జీలకర్ర చూసారు కదా, ఇవి కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న మసాలాలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలు, అలాగే టమాటా 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమాటా వేసుకొని ఈ విధంగా వాటర్ కట్ట ఏమి పోయకుండానే మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, టమాటా వేసుకుని కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. దగ్గర పడేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు 1 టీ స్పూన్, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా ముద్ద, అది 2 స్పూన్ల వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను. ఈ కారం కూడా మొత్తం కలిసే విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుని వేయించండి. ఇప్పుడు ఇలాగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కలిపేసేయండి. కలిపి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మన చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి ఒక్కసారి మనం ఇదంతా కూడా గరిటెతో కలపాలి. గరిటెతో కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ మసాలా ఈ మొత్తం అంతా కూడా ఉప్పు, కారం ఈ చేప ముక్కలకు పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగానే ఉడికించాలంటే ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు, దాని రసాన్ని తీసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అస్సలు అంటే వాటర్ ఎక్కువ వేయొద్దండి. మనం తీసుకున్న చింతపండు మొత్తం కూడా ఈ విధంగా రసం తీసుకుని వేసేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు, తక్కువే పడతాయి. చేపల పులుసు ఏదైనా సరే వాటర్ తక్కువ పడుద్ది. ఇక్కడ చూసారు కదా ఈ పులుసు మొత్తం అంతా కూడా వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇక్కడ మూత మీకు తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలిపోయి పులుసు అనేది దగ్గరికి ఉడికిపోయింది, చిక్కబడిపోయింది చూడండి. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని దింపేసుకోవడమే. అన్ని మసాలాలు పచ్చి మసాలాలు వేసేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా పొడులు అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మరి మన కర్రీ నచ్చితే మాత్రము తప్పకుండా మీరు లైక్ చేయండి. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.